అందరికీ నమస్తే అండి. తిరుపతిలో నిన్న జరిగిన ఘటన చాలామందికి పాఠం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన టీటీడీ పాలక మండలికి, టీటీడీ చైర్మన్ గారికి, ప్లస్ టీటీడీ అధికారులకు, అక్కడ ఉన్న పోలీసులకు, ఆ జిల్లా యంత్రాంగానికి అందరికీ పాఠమే. అంటే ఏం వాళ్ళకి తెలియని వాళ్ళ, అన్నీ తెలిసిన వాళ్ళే కదా అని అనుకోవచ్చు. కానీ విపరీతమైన ఓవర్ యాక్షన్ అండి. తెలిస్తే తెలియవచ్చు కాక, కానీ విపరీతమైన ఓవర్ యాక్షన్, విపరీతమైన అతిభజన, అతిశయోక్తులు ఎక్కువ బాగా. సో అంటే ఎంత హడావిడి చేశారంటే దాదాపుగా నెల రోజుల కిందటే టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రకటన ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు ఘనంగా ఏర్పాట్లు. అక్కడ నుంచి రోజు ప్రకటనలే. బహుశా ఆయన మీడియా అధిపతి అవ్వడం వలన, కాస్త మీడియా మీద ఫోకస్ ఉండడం వలన ప్రతిరోజు అంటే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని పదే పదే మీడియాకి చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన కానీ, ఈవెన్ టీటీడీ ఈఓ గారు కానీ, టీటీడీ జేఈఓ గారు కానీ వీళ్ళందరూ అదే ప్రయత్నం చేశారు. తీరా ఏం జరిగింది? రివ్యూస్ పెట్టారు. ప్రతిరోజు కూడా ఒక రివ్యూ పెట్టారు. తీరా నిన్న చూస్తే ఘటన చాలా దురదృష్టకర ఘటన. దీనిలో ప్యూర్లీ పోలీసుల మీద తోసేయడానికి లేదు. డిఎస్పీ గారు గేట్ తీసిన వెంటనే అలా వచ్చేశారు అని చెప్తున్నారు. ఇందాక చంద్రబాబు గారు పర్యటనలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు మీరు మాట్లాడినప్పుడు, మీరు రివ్యూ చేసినప్పుడు మీరు చెప్పలేదా డిఎస్పీకి, ఎప్పుడు గేట్ తీయాలో చెప్పలేదా అని చెప్పారు. అంటే చంద్రబాబు గారు కూడా అక్కడ వాళ్ళందరి మీద చాలా సీరియస్ అయ్యారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్. ఒక పెద్ద ఇటువంటి ఇన్సిడెంట్లు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. లక్షలాది మంది వస్తున్నప్పుడు, చుట్టుపక్కల ఉన్న 4 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తున్నప్పుడు, వాళ్ళందరూ ఇంకా భక్తుల తాకిడి సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి కొన్ని అదనపు కేంద్రాలు పెట్టడము, అదనపు కౌంటర్లు పెట్టడము. 8 కేంద్రాలు పెట్టారు. ఒక్కొక్క కేంద్రం దగ్గర దాదాపుగా 10-11 కౌంటర్లు ఏర్పాటు చేశారంట. సో కౌంటర్లు పక్కన పెడితే కేంద్రాల గురించి మనం మాట్లాడదాం. ఒక కేంద్రం లోపల 15,000 మంది కదా వాళ్ళ లెక్క. మొత్తం 8 కేంద్రాలు 1,20,000 టోకెన్లు అన్నారు. 3 రోజులకు సరిపడా, రోజుకి 40,000 లెక్క. సో మొదటి 3 రోజులకు ఈరోజు మార్నింగ్ 5 నుంచి ఇవ్వాలనేది వాళ్ళ అంచనా. మరి అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు కదా. సో అంటే ఓవర్ యాక్షను, అతిశయోక్తులు, అతిభజన, బీభత్సమైన ఓవర్ కాన్ఫిడెన్సు, ఏదో చేసేస్తున్నాం, అద్భుతాలు చేసేస్తున్నాం అని చెప్పి విపరీతంగా ప్రెస్ నోట్లు ఇచ్చేయడం, ప్రెస్ రిలీజ్, ఏ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చుగా. ఎలాగా ముక్కోటి ఏకాదశి అనేది కామను, ప్రతి సంవత్సరం వచ్చేదే. ఎలాగా వీళ్ళు విఐపి దర్శనాలు ఉంటాయి. రేపు ఖచ్చితంగా విఐపి దర్శనాలు ఎక్కువగానే ఉంటాయి. దాదాపుగా 2,000కు పైగా విఐపీలు రేపు దర్శనం చేసుకుంటారు. అది ఎలాగా ఉంటుంది. వెళ్ళినోడు ఖాళీగా వెళ్తాడా? ఒక్కొక్కడు ఒక 4-5 వేసుకెళ్తాడు కదా. సో విఐపి దర్శనాలు ఖచ్చితంగా జరుగుతాయి. దాంతో అది విఐపి ఈసారి సామాన్య భక్తులకు ప్రాధాన్యం, సామాన్య భక్తులకు పెద్దపేట, మేము అక్కడ అన్ని కౌంటర్లు ఏర్పాటు చేసాం, ఇక్కడ ఇన్ని స్టాల్స్ ఏర్పాటు చేసాం, ఇక్కడ ఇన్ని ఏర్పాటు చేసామని విపరీతమైన ప్రకటనలు ఇవ్వడం వలన సామాన్య ప్రజలకి ఓకే, ఇంక మేము తిరుమల వెళ్ళొచ్చు, మేము దర్శనం చేసుకోవచ్చు, మా కోసమే ఏర్పాట్లు చేశారంట, మా కోసమే మొత్తం చేశారంట, ఈసారి విఐపీ దర్శనాలు లేవంట, ఈసారి విఐపీలు రారంట. ఎందుకు రారు విఐపీలు? రావట్లేదా విఐపీలు వస్తున్నారు. ఇప్పుడు బ్రేక్ దర్శనం క్యాన్సిల్ చేశారు కరెక్టే, కానీ ప్రోటోకాల్ దర్శనం ఉంది. ప్రోటోకాల్ దర్శనం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది వెళ్తారు. సో వాళ్ళతో పాటు ఖచ్చితంగా తోకలను తీసుకొని వెళ్తారు. ఏ ఎమ్మెల్యే కూడా సింగిల్గా వెళ్ళరు కదా, తోకలను కూడా తీసుకొని వెళ్తారు. ఒక్కొక్కరు 5 తీసుకెళ్ళొచ్చు, 10 మందిని తీసుకొని వెళ్ళొచ్చు. సో దానివలన అది బ్రేక్ దర్శనం లేకపోతేనేమో ప్రోటోకాల్ దర్శనం ఉంది కదా, దానివలన కూడా వేలాది మంది డిస్టర్బ్ అవుతారు కదా, సామాన్య భక్తులు డిస్టర్బ్ అవుతారు కదా. అంటే ఇదంతా లేనిపోనివి కల్పించడం అనమాట. మీరు రండి, మీకు మేము అన్నీ చూసుకుంటాం, బ్రేక్ దర్శనాలు లేవు, విఐపీ దర్శనాలు లేవు అని లేనిపోని ఆశలు కల్పించారు పాపం. ఇంకా సామాన్య భక్తుల్లో ఒక భరోసా కల్పించారు. అలా కల్పించడంలో సక్సెస్ అయ్యారు. సామాన్య భక్తుల్లో ఒక ఆలోచన కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అమ్మయ్య, మేము తిరుపతి వెళ్తే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు, మా కోసం బీభత్సమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. కానీ అక్కడ ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్ అయ్యారు, పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కౌంటర్లు 1,20,000 మందికి 8 కేంద్రాలు ఏర్పాటు చేయడం ఒక బ్లండర్. అదనంగా అప్పటికప్పుడు పెంచకపోవడం మరో బ్లండర్. మొత్తం అంతా అయిపోయాక పోలీసు డిఎస్పీ గేట్ ఓపెన్ చేశాడు, అంబులెన్స్ డ్రైవర్ రాలేదు, అంబులెన్స్ డ్రైవర్ ఒక 20 నిమిషాలు లేట్ చేశాడు, ఇవన్నీ చెప్పడం మరో బ్లండర్. ఇలా ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారనమాట.
సో ఇంత సందట్లో వైసీపీ వాళ్ళు కొత్త సందడి మొదలుపెట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక కొత్త పాయింట్ మొదలుపెట్టారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు గారు తప్పుడు ప్రచారం చేశారు, అందుకని వెంకటేశ్వర స్వామి కోపం వచ్చేలా చేశాడంట. పిచ్చి పిచ్చి వాళ్ళది ఈ శవాల మీద పేలాలు ఏరుకున్న టైపు. ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఓకే, ప్రభుత్వానికి ఫెయిల్యూరు, యంత్రాంగానికి ఫెయిల్యూరు, పోలీసులది ఫెయిల్యూరు, అధికారులది ఫెయిల్యూరు, టీటీడీ బోర్డుది ఫెయిల్యూరు, ఏదో అనొచ్చు. అక్కడ వరకు పర్లా. వెంకటేశ్వర స్వామి కోపం వచ్చిందంట లడ్డు విషయంలో చంద్రబాబు గారు మాట్లాడినందుకు. ఈయన పిచ్చి మాటలు, పిచ్చి రాజకీయాలు. సో ఇలా ఎవరి కాళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట. సో అందుకే దాన్ని ఇంకా ఏం చెప్పాలో ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. సో అందరూ కూడా పాఠం నేర్చుకోవాల్సిందే. ఉత్తిత్తి హడావుడి పనికిరాదు. థ్యాంక్ యూ.